విఐటి ఏపీ విశ్వవిద్యాలయం వారు మాదక ద్రవ్య రహిత సమాజాన్ని ప్రోత్సహించడం కోసం విశ్వవిద్యాలయంలో జరుగుతున్న విటోపియా 2025 వార్షిక క్రీడలు మరియు సాంస్కృతిక ఉత్సవంలో భాగంగా తలపెట్టిన 2 కిలోమీటర్స్ మారథాన్ పరుగు పందెంలో విఐటి గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జీవి సెల్వం గారి ఆధ్వర్యంలో జెండా ఊపి ప్రారంభించారు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ నేటి యువత మాదక ద్రవ్య వ్యసనాలకు ఎక్కువగా లోనవుతున్నారని, ఇది వారి భవిష్యత్తును నాశనం చేస్తోందని, మాదక ద్రవ్య ముప్పును ఎదుర్కోవడానికి బలమైన సమాజ అవగాహన కార్యక్రమాలు మరియు సమిష్టి ప్రయత్నాలు అవసరం ఉంది అన్నారు. విఐటి ఏపీ విశ్వవిద్యాలయం వారు తమ సామాజిక బాధ్యతలో భాగంగా మాదక ద్రవ్య రహిత సమాజాన్ని సృష్టించడంలో మారథాన్ నిర్వహణ అనేది కీలకమైన ముందడుగు అని చెప్పవచ్చు అని అన్నారు. మాదక ద్రవ్య దుర్వినియోగ ప్రమాదాల గురించి అవగాహన పెంచడం మరియు యువకులు ఆరోగ్యంగా, చురుకుగా మరియు వ్యసనం నుంచి విముక్తి పొందేలా ప్రోత్సహించడానికి ఈ మారథాన్ పరుగు పందెం ముఖ్య భూమిక పోషిస్తుందని ఆశిస్తున్నామన్నారు. మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం విద్యార్థులచే గౌరవ ఎస్పీ సతీష్ కుమార్ ప్రతిజ్ఞ చేయించారు.